మంచిది, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు నాయన క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ 2025 రెండో మాసము లాస్ట్ వారంలోనికి, పునరుత్థాన దినములోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను. మమ్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను, మా కలిగిన సమస్తము నీ కరుణాస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన, ముందు చెప్పబడిన మాటలు తండ్రి, అపవాది వాని క్రియలు వాడిని ఎదిరించాలంటే తండ్రి ఎలాంటి ఆయుధాలు మీరు ధరింపచేశారో నీ పిల్లలకు తండ్రి నీ కుమారుడు తొలి మాటల్లో మాకు తెలియజేశాడు. నాయన, ఈ రెండో వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. నాయన, ఈ ప్రపంచంలో తండ్రి అనేకమైన దుర్బోధలు అలుముకున్న తరుణములో కొన్ని విషయాలు నాయన సంఘానికి మరి చెప్పడానికి తండ్రి సిద్ధపడి నన్ను బలపరచండి. వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మీరే మా అందరితో మాట్లాడి మమ్మలను సత్యం నుంచి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామన వందనాలు, క్రీస్తు నామన శుభాలు. మంచిది. మన జయనగరం కాలనీ కొంతమంది టార్గెట్ చేశారు. ఎవరు? పరలోకపు తల్లి దేవునికి భార్య ఉంటుందని కొంతమంది ఒక ఉత్తర కొరియా ఒక అబ్బాయిని వేసుకొని తెలుగు వాళ్ళు ఇద్దరు బయట దేశం ఒక వ్యక్తిని తీసుకొని వస్తురు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారని చెప్తారంటే కేవలం క్రైస్తవులుగా చెప్తారట వాక్యం. వాళ్ళు అన్యులకు చెప్పారట. వాళ్ళు ఓ రోజు మా ఇంటికి వచ్చిరు. వాళ్ళు మధ్యాహ్నం టైంలో వచ్చారు. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు, లేడీస్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడినా, కానీ ఎవరన్నా నాతో ఉంటే బాగుండు, బిల్డింగ్లో ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు, మీరు వెళ్ళిపోండి, ఎవరన్నా ఫోన్ నెంబర్ ఏమంటే ఫోన్ నెంబర్ వేయనంటారు. ఫోన్ నెంబర్ వేయలేదు. మరి మొన్న కూడా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ ఇళ్ళకి వచ్చారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. మరి వాళ్ళు అపార్థన ఎక్కడ చేసుకున్నారు ఏంటి? అదే బైబిల్ తీసుకునే వచ్చి చెప్తున్నారు. వాళ్ళు బలహీనులు, లేకపోతే వాక్యములో సరైన అవగాహన లేక అదే అన్నీ చెప్పేదంతా బైబిలే కదా అని గుడ్డిగా మనం నమ్మితే ఖచ్చితంగా మనల్ని వాళ్ళు ఏం చేస్తారు? లాక్కొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అదొక భయంకరమైన దుర్బోధ. ఉత్తర కొరియాలో పుట్టిన వ్యక్తి, మరి ఆయన పేరు, ఆయన భార్య అంటే ఇద్దరు ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే, ఆయన దానికి ఫౌండర్. ఆ ఫౌండర్ ఏం పేరు అంటే, మన ఏం పేరు, ఆయన పేరు గుర్తొస్తలేదు. ఆయన పేరు అనేది ఇద్దరు, అంటే వాళ్ళు మొత్తం దాని గురించి నేను ఆయన గురించి చెప్పాలి, అలా మినిస్ట్రీ గురించి చెప్పాలని ఏం లేదు. కానీ బైబిల్లో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పబడ్డారు. అంక్షన్ హాంగ్ అని ఆయన పేరు. అంక్షన్ హాంగ్ అనేది ఆ ఫౌండర్ పేరు. వాళ్ళది ఏంటంటే ఓల్డ్ మిషన్ని, అలాగనే ఐఫర్గా అంటే వాళ్ళది ఏంటంటే చర్చ్ ఆఫ్ గాడ్. ఓల్డ్ మిషన్ని చర్చ్ ఆఫ్ గాడ్ సంస్థ అనేది మరి 1960లో స్థాపించింది ఆయన. అంటే స్థాపించి 1985లో చచ్చిపోయింది ఆయన. అంక్షన్ హాంగ్ అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆమె ఒక చర్చికి వచ్చి ఆమెను ఆయన వివాహం చేసుకుంది. ఆమె పేరేంటి? జాంగిల్ షా అన్న పేరు ఆమె పేరు. అయితే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఏంటంటే పరలోకపు తల్లి, ఈయన క్రీస్తు అని ఆయన ప్రకటించుకున్నాడు. ఈమె కూడా తల్లి అని చెప్పుకొని రకరకాలుగా చెప్పేసారు. వాళ్ళది శరవేగంగా ఇప్పుడు అన్ని మినిస్ట్రీల కంటే అది శరవేగంగా వ్యాపించుకుంటూ వస్తుంది. మొత్తం దగ్గర 1,60,70,00,000 మంది దాంట్లో చేరికలు అనేది జరిగిపోయింది. మొత్తం వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి వెనకబడితే వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తూ, ఇక మీరు ఆ పరిచారకులు ఉంటే కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళతో తిప్పుకుంటూ వాళ్ళ మిషనరీలో అంటే వాళ్ళ ఆ సంఘంలో జాయిన్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం దేవునికి భార్య ఉన్నది అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం దేవునికి భార్య ఉన్నది అని వాళ్ళు ఎక్కడ పొరపడ్డారు ఏంటి అంటే, మన దగ్గర కూడా అప్పుడు ఒక 2 సంవత్సరాలు అనుకుంటా, 2 సంవత్సరాలు అవుతుంది కదా, 2 సంవత్సరాలకు ఎక్కువనే అవుతుంది. ఇద్దరు వచ్చిరు, పురుషులు ఇద్దరు వచ్చి మాట్లాడారు. అప్పుడు వెంకటేశ్వరికి అందరం ఉన్నాం. వీరికే చర్చి కాడికే వచ్చారు. వాళ్ళు సబ్బాతు ఆరాధించాలని చెప్తారు. వాళ్ళు ముఖ్య టార్గెట్ ఏంటంటే ఆరాధన చేయాలి, సబ్బాతు శనివారం దినం మనం పాటించాలి, సబ్బాతును ఆరాధించాలన్న దాని మీద ఒకటి ఉంటుంది. వాళ్ళకు విశ్రాంతి దినాలు పాటించాలి అనేది ఉంటుంది. కానీ వాళ్ళు చేసేది ఒక్కటి కూడా బైబిల్కు ఉండదు, బైబిల్కు సపోర్ట్ చేయదు అసలే. ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయములో మనం వివరణాత్మకంగా చదవకపోతే చాలా కష్టమైంది, కన్ఫ్యూజ్ అవుతుంది. అదే బైబిల్ తీసుకొచ్చి మన దగ్గర ఉన్న బైబిల్తోనే మన బైబిల్ ఏం చేస్తారు? వాళ్ళు తీసుకొచ్చి చూపించి ఇప్పి చెప్తారు.
మీకు తెలియదు, మీకు సత్యము మీకు తెలియలేదు, అది ఒక మర్మము, మీ మనోనేతలు గుడ్డితనం కలగజేసింది అన్నట్టుగా వాళ్ళు ఈ దొంగ మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఈడ ఉన్నది ముగ్గురు మనం అనుకుంటాం, కానీ ఇద్దరు, దేవుని భార్య దేవుడు అని వీళ్ళు చెప్తుంటారు. కానీ ఆదాము అవ్వ ఇద్దరు ఒకసారి చేయబడ్డట్టే ఇక్కడ ఉంటుంది, ఇద్దరు ఒకసారి చేసినట్టే ఉంటుంది. ఇక్కడ ఈ వాక్యాన్ని చూపించే మనుషులను ఏం చేస్తారు, ఏమారుస్తారు, మాయ చేస్తారు. మీరు గమనించండి. 1వ అధ్యాయము 26వ వచనములో మనం చదివితే 26-27, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏంటి? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను అని చెప్పిన తర్వాత 27వ వచనంలో ఏమంటే దేవుడు తన స్వరూపం అంది. ఇక్కడ చూడండి, అక్కడ బహువచనం ఉంది, ఇక్కడ ఏకవచనం చూడండి. ఏమంటుండ? దేవుడు తన అంటుండు, అక్కడ మన అన్నాడు, ఇక్కడ తన అంటుండు. విడమరి చెప్తున్నాడు. అక్కడ ఏమండు? మన స్వరూపం అందు మన పోలిక చొప్పున నరులను చేయిద్దామన్నాడు. ఇక్కడ ఏమంటుండు? తన స్వరూపం. అక్కడేమన్నది? బహువచనం, ఇక్కడ ఏకవచనం. మీరు బాగా గమనించాలి. మన స్వరూపం అందు మనకు పోలిక చొప్పున మనం ఏం తీసుకుంటాం? యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు అని మనం అనుకుంటాం. వాళ్ళు ఏమంటారంటే మనము అన్నాడు కాబట్టి అక్కడ భార్య ఉన్నది, స్త్రీ పురుషుని చేయాలి అంటే ఏముండాలట? స్త్రీ కూడా ఉండాలి. దేవునికి భార్య ఉంది కనుక స్త్రీని చేసిండు, పురుషుడు కనుక అది దేవుడు పురుషుని చేసుకుండు, లేడీస్ని చేయాలంటే దేవుడు భార్య కూడా ఉంది కనుక భార్యను చేసిండు అన్నట్టుగా వాళ్ళు వివరణ చెప్తుంటారు. కానీ ఇక్కడ కింది వచ్చే వరకల్లా 27 వచ్చే వరకల్లా ఏకవచనం ఉందండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చాలు, స్త్రీనిగాను పురుషునిగాను వారిని ఏం చేసిండు? సృజించెను. మీరు గమనించండి, లింగ వివక్ష దేనికి ఉంటుందండి? లింగ నిర్ధారణ దేనికి ఉంటుంది? దేహాలకు ఉంటుంది తప్ప ఆత్మకు ఉంటుందా? ఈ బల్బు వెలుగుతుంది, ఆ బల్బుని ఏమంటాం? ఆడ బల్బు మగ బల్బు అంటామా? శక్తికి ఏమి చెప్తామండి? కరెంట్ ఉందనుకోండి, ఏముంటుందండి? మీరు గమనించండి, మైక్రోకి పోతే సౌండ్ వస్తుంది, ప్రొజెక్టర్ బొమ్మకి వెళ్తుంది, దాని నుంచి వెళ్ళి సౌండ్ దానికి తను పని చేస్తుంటుంది. కరెంటు ఎన్ని విధాలుగా మారిపోతుందో మనం చూడగలం. శక్తి మీరు గమనించండి, ఆ శక్తి మహాశక్తి అయిన దేవుడు ఆత్మ, ఆత్మకు అవయవాలు లేవు, ఆత్మకు ఒక రూపం, ఆయన నిరాకారుడు, ఆయన సర్వవ్యాపకుడు. ఎవరు? దేవుడు. ఒక ఆకారం ఒక దగ్గరనే ఉండే వ్యక్తి ఆయన కాడు, సర్వము వ్యాపించే సర్వవ్యాపకుడు ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? ఆత్మ. మీరు గమనించండి, ఆ ఆత్మ మీరు గమనించండి మనిషిని చేసిండు. ఆదాముని చేసినప్పుడు ఆదాములో ఎప్పుడు జీవం వచ్చింది? చేసినప్పుడు ఆయన కళ్ళున్నది కానీ చూడలేదు, చెవులున్నది వినలేదు, చేతులున్నది కదలట్లేదు, కాళ్ళు ఉన్నాయి నడవట్లేదు, గుండె ఉన్నది కొట్టుకోవట్లేదు. ఎప్పుడు అది వెళ్ళిపోయింది? యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో చెప్పినట్టు ఆత్మయే జీవింపజేయుచుంది కానీ శరీరం నిష్ప్రయోజనమైంది అన్నాడు. శరీరం నిష్ప్రయోజనమైంది, అది ప్రయోజనకరంగా మారింది ఎప్పుడు? ఆత్మ ఉంటేనే కంటికి చూపు, చెవి ఇనికిడి, నోటికి మాట, అవునా, కాలికి నడక, చేతికి పని ఉంటుంది. ఏది? ఆత్మ నీలో ఉంటేనే. ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, కళ్ళున్నా చూడదు, చెవులున్నా వినదు, నోరున్నా మాట్లాడదు, కాళ్ళున్నా నడవదు, చేతులున్నా పని. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? శవము అంటాం, అవునా కాదా? శవం చచ్చిపోయినా అనుకోండి, చచ్చిపోయినా మా భర్త అంటారా? మా భర్త చనిపోయిండండి, వెళ్ళిపోయిండు అంటారు. భార్య చనిపోయినా, భర్త చచ్చిపోయినా, పిల్లలు చచ్చిపోయినా శవం ఆనే ఉంటుంది. చనిపోయిండు, వెళ్ళిపోయిండు, మరి ఈడున్నది ఎవరు? శవం అంతే. ఇన్ని రోజులు కదిలించింది, నడిపించింది, మాట్లాడించింది, పరుగులు తీపించింది ఒకటి ఉన్నది, అదే మహాశక్తి. అది కంటికి ఈ కళ్ళకు కనిపించదు. దేవుడు పిల్లలు కావాలనుకొని, ఆయన కావాలనుకొని ఒక ఆకారాన్ని ఇచ్చిండు, ఆకారాన్ని జీవాన్ని పోసిండు. జీవాన్ని పోసిన తర్వాత మనిషి జీవాత్మ అయ్యిండు. అప్పుడు ఆయన వెళ్ళిపోయిండు. అంటే జంతువులన్నిటికీ పేరు పెట్టి 2వ అధ్యాయం ఉంటుందండి దాని వివరణ. మీరు గమనించండి, ఇక్కడ స్త్రీలో ఆత్మ ఏమైపోయింది? స్త్రీగాను పురుషునిగాను ఉన్నది. అంటే లింగ వివక్ష అనేది దేహాలకే. స్త్రీ నిర్మాణం వేరు, పురుషుని నిర్మాణము వేరు. చేసిందెవరు? 5 పద్ధతులు చేసిండు మనిషిని ఎన్నుకోవడానికి దేవుడు. ప్రారంభంలో 5 పద్ధతులు చేసిండు దేవుడు.
ఎలా? ఫస్ట్ ఆదామును మట్టితో చేసిండు, నేల మట్టితో. అంటే అగాధ స్థలం అంటది కీర్తనల గ్రంథం 139 కీర్తనలో, భూమి యొక్క అగాధ స్థలములు అంటే మరుగుచున్న మట్టి, లావా లాంటి మట్టిని తీసుకున్నాడు. అపురూపమైన ఆకారాన్ని, ఒక ఆకారాన్ని చేసిండు. చేసిన తర్వాత జీవాత్మను వదిలిండు, నరుడు జీవాత్మ అయ్యిండు. లేచిన తర్వాత పద్ధతి, ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏం జరిగినా, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసిండు. కలగజేసినాక ఏం చేసిండు, అక్కడ ఒక ఎముకను తీసిండు, మాంసం కూడా తీసిండు, ఆ చోట కూడిపేసిండు. ఏమైపోయింది? రెండు పద్ధతులు వచ్చినాయా? మనిషిలో నుంచి స్త్రీని, పురుషుల్లో నుంచి స్త్రీని తీసిండు, స్త్రీని చేసిండు. ఎన్ని అయినాయి? రెండు పద్ధతులు. రెండు పద్ధతులు వచ్చిన తర్వాత మూడో పద్ధతి ఏంది? ఇద్దరిని పెళ్ళి అయినాక తర్వాత ఆశీర్వదించండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. మీరు నిండించండి ఏంటి? మొత్తం ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు అన్నింటినీ మీరు ఏలికగా ఉండాలి, ప్రకృతికి మీరు రారాజు చెప్పిండా? చెప్పిండు. ఎన్ని పద్ధతులు వచ్చినాయి? మూడు పద్ధతులు వచ్చినాయి. మూడు పద్ధతులు వచ్చినాయా? నాలుగో పద్ధతి ఏం జరిగినా మృతతుల్యం అయిపోయింది, స్త్రీధర్మం ఆగిపోయింది. ఇక పిల్లలు కనే శక్తి ఉండదు, ఇక పిల్లలు కనే పద్ధతి లేదు, ఆగిపోయింది. స్త్రీధర్మం ఆగిపోయిందంటే అయిపోయినట్టే, ఇక పిల్లలు కారు. ఎవరమ్మా ఆమె? ఎవరు? వాగ్దాన పుత్రుడు, స్వతంత్రురాలు కుమారుడు, అదే ఇస్సాకు. ఆయన రావాలంటే ఏమైపోవాలి? గర్భం మృతతుల్యం అయిపోయింది, 100 ఏళ్ళు అయిపోయింది. 90 ఏళ్ళు కూడా ఆయన 100 ఏళ్ళు ఉంటాయి. మరి 90 ఏళ్ళు మృతతుల్యం అయిపోయింది, గర్భం ఉడిగిపోయింది. కంఠం అంటే ఇవి నవ్వుతుంది. ఇప్పుడు నాకు ఏంటి, నా భర్త వల్ల నాకు సుఖం కలుగుతుందా, ఇప్పుడు నేను ఎట్లా కొడుకుని కంట, ఇది కాని పని అని అనుకుంటుంది. దేవునికి అసాధ్యమైంది ఏదని ఉంటుందా? దూతలు వచ్చి చెప్తాయి. చెప్పినప్పుడు ఆమె నవ్వినా కూడా, నువ్వు నవ్వినావని నవ్వలేదంటది. సరే అయిపోని. ఆమె గర్భం నేడు మరుసటి ఏరు నేను నీ యొద్దకు వస్తా, నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు. నిజమే ఉన్నాడు, ఇస్సాకు వచ్చిండు ఖచ్చితంగా, వాగ్దాన పుత్రుడు. ఎన్ని అయిపోయినాయండి? 4. ఇక ప్రపంచానికి కని విని ఎరగని స్థితిలో యేసుక్రీస్తు లోకానికి వచ్చిండు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా గ్రంథములోనే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలలోనే 7:14 ప్రవచించబడింది యెషయా ద్వారా. ఈయన ఖచ్చితంగా వస్తాడు, పుడతాడు. కన్యక బండ గుర్తు ఏంటంటే కన్యక కనదు, కన్యకలు కనరు. కానీ దేవుడు బండ గుర్తు, ప్రపంచం మొత్తం గుర్తుపట్టాలి, సూచనగా ఉంటుంది ఖచ్చితంగా. ఆయన పుట్టుక ఈజీగా మీరు గుర్తుపట్టాలి. అందరిలాగా పుడితే ఎవడు గుర్తుపడతాడు? ప్రపంచంలో ఎవడు గుర్తుపడాడు? ఆయన పుట్టుక ప్రత్యేకత ఉండాలి, ఆ ప్రవచనం నెరవేర్చాలి ఖచ్చితంగా అనేది 5 పద్ధతులు ఎంచుకోండి. 5 పద్ధతులు. 6వ పద్ధతి ఏం దొరికినా నూతన జన్మ. అంటే మనం చచ్చిపోయి క్రీస్తుతో పాటు సమాధి చేయబడి తిరిగి మళ్ళీ లేవడం. ప్రాచీన స్వభావం అంత చచ్చిపోవాలి, సిలివేయాలి, నవీన స్వభావం ధరించుకొని నూతన జన్మ. 6 పద్ధతులు అనేది మన మధ్యలో ప్రవేశపెట్టింది దేవుడు. 6 పద్ధతులు. ఒక పద్ధతి ఆత్మమూలంగా జన్మించాలి, నీటి మూలంగా ఆత్మమూలంగా జన్మించి మనం నూతన స్వభావం ధరించుకోవాలి. 6 పద్ధతుల్లో మనిషిని ఈ భూమి మీద నేర్పించింది దేవుడు. మీరు గమనించండి, ఆత్మకు అనేది, ఆత్మ నిరాకారుడు, సర్వవ్యాపకుడు. ఆత్మకు అనేది శరీరం ఇవన్నీ ఉండవు. కళ్ళు ఉన్నది, ఆత్మకు కళ్ళు లేకపోయినా చూడగలదు, మాట్లాడుతుంది ఖచ్చితంగా, వింటుంది, అన్నీ చేస్తుంది ఆత్మ. అది గమనించాలి ఖచ్చితంగా. ఈ మొదటి అధ్యాయంలో ఉన్నది ఇక్కడ వివరణ ఇవ్వలే, పూర్తిగా ఇవ్వలే. 2వ అధ్యాయంలో ఎలా చేసిండు అని మళ్ళీ చెప్తుండే అక్కడ. 2వ అధ్యాయం చూడండి. ఈ మొదటి అధ్యాయంలో వీళ్ళు సృష్టించాలని చెప్పాడా, 2వ అధ్యాయంలో ఎలా సృష్టింపబడ్డారని పూర్తి వివరణ ఇచ్చిండు అక్కడ. నువ్వు గిక్కనే ఆగుతారు వాళ్ళు, ఇక ముందుకు పోరు, గిన్నే ఆగుతారు. 26, 27 వచనాలు కానీ ఆగుతారా? ఇది మన స్వరూపం అందు మన పోలిక. మళ్ళీ కింది వచ్చిన తర్వాత ఏకవచనం ఉంది. తన స్వరూపం అందు తన నరుని చేస్తాడు. ఏకవచనానికి బహువచనానికి తేడా ఉన్నది, గమనించాలి. పైన బహువచనం, కిందేముంది ఏకవచనం. తన స్వరూపము, తన పోలిక అన్నాడు. మన స్వరూపం వేరు, తన స్వరూపం వేరు. మీరు గమనించండి. ఈ 2వ అధ్యాయంలో టోటల్గా మొత్తం ఎలా వచ్చిరు ఏంటి అన్న దాని మీద 7వ వచనం నుంచి వివరణాత్మకంగా ఇస్తాడు చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి అంటుండు. ఇద్దరు ఒకసారి చేయవలే, ఈ మూర్ఖులకు అర్థం కాదు. ఇద్దరిని ఒకసారి చేయలే దేవుడు. ఆదాము వచ్చినప్పుడు అవ్వమ్మ రాలే, తెలుసా? ఆదాము రాలే. ఆదాము వచ్చినప్పుడు అవ్వమ్మ రాలే. ఆయన జంతువులు అన్ని పేర్లు పెట్టిన తర్వాత అన్ని చూస్తాడు. ఇతనికి సాటి అయిన సహాయం లేదు కనుక ఖచ్చితంగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అన్నిటికీ సంపర్కం జరుగుతుంది, అన్ని జాతులు విస్తరిస్తున్నాయి ఖచ్చితంగా.
అన్ని భూమి పుట్టించింది జాతులన్నింటినీ, వాటికి పేర్లు పెట్టిదంగా ఆదాము దగ్గర తీసుకొచ్చిండు. అన్ని చూస్తుండు కానీ అన్ని జతలుగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఆదాముకు లేదు, అప్పుడు చేసిండు అన్న సంగతి ఇక్కడ వరకే కొంచెం చదువుకొని అక్కడికి వచ్చి చెప్తారు. అదే అన్న ఇక మొన్న వచ్చి మాట్లాడేటప్పుడు తమ్ముడు సంతోష్ వాళ్ళ ఇంటికి వచ్చిపోయినారు. మీ వాళ్ళ నెంబర్ తీసుకోండి, ఖచ్చితంగా మనమే ప్రోగ్రామ్ చేద్దాం. అందరు విశ్వాసం ఇళ్ళ పోయి తిరుక్కుంటూ చెప్తున్నారు వాళ్ళు. ప్రోగ్రామ్ మొత్తం మీటింగ్ పెడదాం ఖచ్చితంగా, ఓపెన్గా మొత్తం. ఇక క్రైస్తవులు ఎంతమందిలో ఈ వాళ్ళ ఇంట్లోకి పోయి తిరుగుడేందుకు, బైబిల్ ప్రకారంగా మీరే సత్యం చెప్తురు అనుకుంటే మాత్రం రావచ్చు కదా. ఇంకా దరిద్రం ఏం దొరికినా ఆమె పేరట పరలోకపు తల్లి పేరట బాప్టిజం తీసుకుని వెళ్తారట. జాంగిల్జా పేరులో బాప్టిజం తీసుకుంటే పరలోకం వెళ్తారట. పునాదిని కదిలితురు ఈ దుర్మార్గులు. ఏసే పునాది కదా, ఏసే మూలరాయి కదా, ఆ యేసునే లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఎంత దుర్బోధ, ఎంత భయంకరమైన బోధ మీరు గమనించండి. వాళ్ళు వస్తే వాళ్ళ ఫౌండర్ ఎవరైనా పెద్ద ఆయన వస్తే ఖచ్చితంగా ఈ సమక్షంలోనే ఎక్కడ ఇది అసలే ఏంటిది స్లమ్ ఏరియా బీదలు నివసించే వాళ్ళు. ఆకలి అంతే అన్నం పెడదామంటే ఓకే, అన్నానికైనా ఇన్ని పైసలకైనా ఇంత కోటర్కైనా లొంగిపోతారు ఎవరైనా సరే. అలా ఉన్నది. ఇంత బిర్యానీ ప్యాకెటో ఇంత కోటర్ సీసో ఏదో ఇచ్చిరనుకోండి, ఏమైపోద్ది లొంగిపోతారు. దేవుడు, సత్యము, పరలోకం ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు బతెదాలు, ఇప్పుడు నిగ్ధ చాలు నాయన, తర్వాత ముచ్చట, ఇప్పుడు నాకు సాయం చేసినోడు దేవుడు అనే రకంలో ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. అవునా కాదా? సత్యం వెంబడించాలి, సత్యం గురించి బతకాలి, సత్యం గురించి ప్రాణం పోయినా పర్లేదు అని కొట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సత్యం తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకోండి. ఆ సత్యం తెలిసిన దగ్గరికి రారు. మళ్ళీ ఎవరైతే బలహీనలో, ఎవరైతే పడిపోతారో, ఎవరైతే వాళ్ళ మాటలకు మంచి తీయని మాటలు చెప్తారు. పౌలు గారు ఏమంటారు కదా, తీయని మాటలు ఎప్పుడు నేను వినియోగించలేదు, దుష్టాంతంలో మీకు ఏం చేసినా బోధించుచూ వచ్చినంటే అర్థం ఏంటి? ఖండించిండు, గద్దించిండు, బుద్ధి చెప్పాడు. ఎందుకు మీలో అక్కడ కొంచెమైనా ఏమన్నా అవిధేయత ఉంటే అవిధేయత వెళ్ళిపోయి మీలో భక్తి రావాలి, విధేయత రావాలని, అవిధేయత మీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఖండించిండు, గద్దించిండు. వాక్యంతో ఏం చేసిండు? మొత్తం వాళ్ళను శిక్షించిండు. మొత్తం సత్యంలో నుంచే సర్వసత్యం నడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. మీరు గమనించండి. అంటే ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు? కాటేస్తారు. మొత్తం వాడు కూడా కాటేసి వదిలిపెట్టాడు సర్పం లెక్క. వీళ్ళు వచ్చేసి ఏంది? వచ్చి లేదు యేసుక్రీస్తు కాదా, ఆయనే మార్గం, ఆయనే సత్యం అంటే ఆయన కాదు, వచ్చిండు ఆల్రెడీ, ఈయనే. ఎంతోమంది దొంగలు, చాలామంది క్రీస్తుని వచ్చారు. మత్తయి సువార్త 24లో చెప్పేసింది ఆల్రెడీ. అనేకులు వస్తారు, లోపల ఉంటారు, బయట ఉంటారు, లోపల గదిలో ఉంటారు, ఇక్కడ ఉండి అక్కడ ఉండని మాయమాటలు చెప్తారు. మీరు అసలు నమ్మొద్దని చెప్పాడు. దొంగ ప్రవక్తలు, దొంగలు ఆయన పేరు చెప్పుకొని వస్తారని చెప్పిండు ఆల్రెడీ. వస్తూనే ఉన్నారు ఆల్రెడీ. అంత్య దినాలు కదా, ఖచ్చితంగా వస్తూనే ఉన్నారు. అందుకని జాగ్రత్త. వాళ్ళకు నేను అన్న మరి అన్యులకు చెప్పొచ్చు కానీ అన్యులకు చెప్పం. సత్యం మాట తెలియదట. క్రైస్తవులకు, క్రీస్తు తెలిసిన వాళ్ళకి సత్యం తెలియదట. బైబిల్ అంతా సత్యమే. ఒకరు తెలియకపోతే దేవుడు బయలుపరుస్తాడు. అది కాదు ఇదని దేవుడు ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ నేర్పు మాటలతో నేర్పిస్తాడు, సర్వసత్యం తీసుకెళ్తాడు కదా. మనుష్య జ్ఞానము తత్వజ్ఞానంతో కాక మీరు చూడాలి. మనుష్య జ్ఞానం ఏంటి? తత్వజ్ఞానం నేర్పు మాటలతో కాకాని ఉంటుంది. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోమని చెప్తాడు. దేవుడు నేర్పించుకుంటాడు. నీకేం నొప్పి, నీకేం బాధ? నువ్వెందుకు మాయమాటలు చెప్పి ఇట్లా మనుషులను బొలతా కొడతారు? వాళ్ళకి డబ్బులు ఇస్తారటండి. మన తమ్మునికి దేవరాజు కూడా కలిసినాడు వరంగల్లో. ఈ దొంగలు తమ్మునికి వరంగల్లో ఈయన కూడా కలిసినాడు, దేవరాజు కూడా కలిసినాడు. నిన్న మాట్లాడుతున్నా, అమ్మ నిజంగా అన్న ఈ దొంగలను మొత్తం పాస్టర్ ఫెలోషిప్లో కూడా చెప్పాలంటే నేను మొన్న బాడీ మీటింగ్లో చెప్పిన పాస్టర్ ఫెలోషిప్ దగ్గర. ఏంటి సంగతి అంటే, ఒకరోజు మనం మీట్ అవుదాం ఖచ్చితంగా. నిజంగానే పడిపోతారు మన వాళ్ళు, చాలా బలహీనంగా ఉన్నారు విశ్వాసులు. పడిపోయినట్టు చాలా కష్టమైపోతుంది ఖచ్చితంగా. ఇలా అసలు ఇక్కడ ఈ ట్యాంకాలో కూడా రానియద్దు. వీళ్ళు ఉన్నారు, ముగ్గురు గురించి చెప్పిన. బ్రహ్మమిస్టులు కొంతమంది ఉన్నారు, యెహోవా సాక్షులు, ఇగో వీళ్ళు పరలోక తల్లి. వీళ్ళు చాలా ప్రమాదకారులు, క్రీస్తు వద్దంటారు, క్రీస్తు లేకుండా వీళ్ళు పోతారంటారు, భయంకరంగా బోధిస్తారు. ఈ 3 డినామినేషన్ల వాళ్ళు చాలా భయంకరులు, క్రీస్తు పునాదినే కదుపుతారు. వీళ్ళతో సస్మాత్ జాగ్రత్త. మన మండల్ ఫెలోషిప్లో కూడా ఉండా ఇలాంటి వాడైనా, ఎవరైనా ఉండరా ఇలాంటి వాళ్ళు? కూడా మన మండల్షిప్లా, ఫెలోషిప్లా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉండరా? ఉంటే నిర్దాక్షిణ్యంగా తీసేయాలి, ఉంచొద్దు. ఎందుకంటే విషపురుగులు వీళ్ళు కాటేసుకుంటూ పోతారు నిమ్మలంగా. అనుమానాలు, అవ్వ ఇది నిజమా అందట సాతాను ఇచ్చి ఏమన్నది అంత మంచిగా ఉన్నామను దగ్గరకు వచ్చి ఇది నిజమా అన్నది అయిపోయింది. సేమ్ అలాగనే అవ్వమ్మ లెక్కనే బలహీనులు చాలామంది ఉన్నారు క్రైస్తవులు. పడిపోయిన అనుకో ఏముంటుందిగా, అంతే సంగతి. మీరు గమనించండి. ఇక్కడ 2వ అధ్యాయంలో పూర్తిగా వివరణిస్తుండు. ఎలా చేసిండు అక్కడ? తన స్వరూపంలో తన పోలిక చెప్పులు చేసిండు. ఆ చేయడం ఎలా చేసిండు, అసలు ఏంతో చేసిండు అన్నప్పుడు ఇక్కడ 2వ అధ్యాయంలో ఎత్తాడు. నేల మట్టితో నరుని నిర్మించెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించెను,
వాని నాసికా రంధ్రములలో జీవవాయువును, వాని నాసిక ఉంది, ఆ నాసికలో ఏం చేసినట? జీవవాయువుని, అంటే తన భాగాన్ని, తన ఆత్మను ఏం చేసిండు? విభజించి నీకు నాసికలో ఊదిండు. అప్పుడు పోయిన తర్వాత అప్పుడు ఏమైపోయాడు? జీవాత్మ అయ్యాడు. కంటికి చూపు, చెవి వినికిడి, ముక్కుకు ఏమైపోయింది? శ్వాస నిశ్వాస స్టార్ట్ అయింది, నోటికి మాట, గుండె వేగం కొట్టుకుంటుంది ఖచ్చితంగా. ఈ అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ లోపల అంతర్యవాలు మొత్తం ఏర్పడిపోయి మొత్తం ఇక రక్త ప్రసరణ, నరాలు మొత్తం అన్నీ యథాస్థితిగా పరిపూర్ణమైన మానవుడిగా ఎప్పుడు వచ్చిండు? నాసికలో నుంచి వెళ్ళి ఆయన ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ స్పందించడం జరిగింది. అక్కడ చెప్తుండు, వివరణాత్మకంగా చెప్తుండు దేవుడు. అక్కడ వివరణ ఇవ్వలే, మొదటి అధ్యాయంలో వివరణ ఇవ్వలే, రెండో అధ్యాయంలో పూర్తిగా వివరణాత్మకంగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్తుండు మొత్తం. కిందికి వచ్చిండు నాన్న. దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారము మంచిదనియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడులను తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరెను. అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిషోను. అది అవీలా దేశమందంతటా చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అది అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. రెండో నది పేరు గిహోను. అది కూషు దేశమంత చుట్టూ పారుచున్నది. మూడో నది పేరు ఇద్దికేలు. అది అషూరు దేశమంతటా వైపు తూర్పునంతా ఏం చేస్తుంది? పారుచున్నది. నాలుగో నది యూపర్టిస్. అంటే ఒక నది బయలుదేరి 4 శాఖలుగా మారి ఇవన్నీ ఉంటున్నాయి. తాను నిర్మించిన నరుడు ఇవన్నీ చేసేటప్పుడు ఇవన్నిటి గురించి ఆదాములోనే ఉండిపోయింది తప్ప అవ్వమ్మ బయటికి రాలే. అవ్వమ్మకు రూపం రాలే. ఎక్కడ ఉంది? ఎముక అక్కడనే ఉంది, ఆదాములోనే ఉంది. ఎవరు? అవ్వమ్మ ఆదాములోనే ఉంది. ఇవన్నీ అయితేప్పుడు ఆమెకు తెలియదు, అంటే ఆమెకు రూపం రాలే. ఇవన్నీ చేసేటప్పుడు ఈ నాలో చీలిపోవడము, ఈ చెట్లు ఇవన్నీ మంచి చెట్లు వేసినట్టు ఇదంతా టోటల్గా ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి మొత్తం. ఈ మంచి చెట్లు, ఈ చెట్టు వృక్షము ఇవన్నీ ఏంటి మొలిసింది మొత్తం. అయ్యా అని చెప్తుండు. తాను సేద్యపరచుటకు ఆయన తీసుకుపోయి అక్కడ పెడుతుండే ఆదామును. కింది వచ్చింది. ఇవన్నీ చేసిన తర్వాత, నరుణ్ణి చేసిన తర్వాత సేద్యపరచుటకు నరుడు లేదు కనుక ఆ ఏదేని తోటలోనికి ఎవరు తీసుకుపోయిండు? ఒక్కడనే తీసుకుపోయిండు. అక్కడ అవ్వమ్మ లేదు, ఇంకా బయటికి రాలే. ఆదాములో నుంచి ఇంకా బయటికి తీసి ఆయన నిర్మాణము చేయబడలే. ఇంకా దేవుడైన యెహోవా ఆ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు, ఇక్కడ బాగా మీరు అంటలేడు, మీరు అంటలేడు, నీవు తినవచ్చును. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదనియు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చుదువని ఎవరికి అంటుండు? నరునికి, నరులకు అంటలేడు. నరునికి అంటే ఏంటి? ఏకవచనం. ఒకడుండా ఇద్దరుండా? మీరు గమనించండి. నరులకు అంటలేడు, నరునికి ఆజ్ఞాపించాను. అంటే ఎవరున్నాడు? ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆయనకు ఆజ్ఞాపించిండు. ఆయన ఉన్నప్పుడు ఏం కాలే, దెబ్బ కొట్టలే. ఆదాము మోసపరచబడలేదని ఉంటుంది. అంటే ఆదాముకు అటాక్ ఇచ్చింది, ఈయన పడలే, ఎదిరించిండు, బలంగా ఉన్నాడు. కింది వచ్చిన చూడాను 18. మరియు దేవుడైన యెహోవా నరుడు, ఇక్కడ గమనించండి, ఇక్కడ 18 వచనాలు చెప్తుండు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేదును అనుకోనేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును అనుకున్నాడు, ఇంకా చేయలే. మళ్ళా అనుకున్నాడు, బాగా గమనించాలి. అనుకున్నాడు కానీ ఇంకా చేయలే. ఈ భూజంతువులు అన్నీ ఆయన దగ్గరికి వస్తాడు, పిలిచిండు. దేవుడు పిలుస్తుండు, పేరు పెడుతుండు. ఎవరండి? ఎవరు పిలుస్తున్నారు? దేవుడు రప్పిస్తుండు. పేర్లు ఎవరు పెడుతురు? ఆదాం పెడుతుండు. మీరు గమనించండి. ఏనుగును చూసిండు, ఇది ఏనుగాని ఎవరు చెప్పి ఏదన్నా పేరు పెట్టచ్చు కదా. ఏనుగు. సింహాన్ని చూసిండు, సింహం. పులిని చూసిండు, పులి.
పిల్లి, మీరు గమనించండి, పులి, పిల్లి, ఇవన్నీ కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి తెలుసా. ఆ పిల్లుల్లో కొన్ని జాతులు ఉంటాయి, మళ్ళీ పులుల్లో కూడా చిరుతపులి, అయిల్లో కొన్ని జాతులు ఉంటాయి. మీరు గమనించండి, దానికి కూడా మీరు గమనించండి. అన్నిటికీ మహాజ్ఞానంతో ఎన్ని వీటికి పేర్లు పెట్టిండి మీరు గమనించండి. లక్షల జీవరాశులకు ప్రాకుతున్న ప్రతి పురుగు ఆయన ఏ పేరు పెడితే ఆ పేరు దానికి కలిగిందట. ఎవరికి? ఆదాము. ఏ పక్షికైనా ఏదైనా రెక్కలతో ఎగురుతున్నాయి. అన్ని పక్షులు ఒకరాగనా? కాకి, గద్ద, ఊరపిచ్చిక, పాలపిట్ట, గోరెంక, ఇవన్నీ ఉంటాయిగా, చాలా పక్షులు ఉంటాయిగా. దేన్ని చూసి దానికి ఖచ్చితంగా అన్ని పేర్లు పెట్టినండి. ఎంత మహాజ్ఞానండి. పట్టుమని మనం 10 పేర్లు పక్షుల పేర్లు చెప్పలేం. టకాటకాని 10 జీవుల పేర్లు చెప్పలేము టకాటకా. మీరు గమనించండి, ఇన్ని లక్షలాది వాటికి ఎలా పేర్లు పెట్టిండో మహనీయుడు తెలియదు. అంటే దేవుని స్వరూపము, దేవుని అంత మహాజ్ఞాని తెలుసు. ఆయనకి ఏం తెలియదు అనుకోవద్దు. తండ్రికి దగ్గ తనేయుడు అన్నట్టుగా ఉన్నాడు ఆదాము. మంచి జ్ఞానవంతుడు. అన్నిటికీ పేర్లు సృష్టించి నిర్మించింది, భూమి పుట్టించింది. పేర్లు పెట్టే బాధ్యత మొత్తం ఎవరి మీద పడ్డది? ఆదాము మీద పడ్డది. ఆదాము చేస్తుండు. కిందికి వచ్చినాం 19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికిని ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరే దానికి కలిగను. 20వ వచనం చూడండి, అప్పుడుగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. మీరు గమనించండి, అన్నిటికున్నాయి. అన్ని జంతువులకు అన్నిటికున్నాయి. చూసేవరకల్లా అయ్యో నా కుమ్మానికి ఒక్కరికి లేవు. అన్నిటికున్నాయి. ఏనుక్కుంది, పులికి పులికుంది, నక్కుంది, కుక్కుంది. అన్ని జంతువులకు ఒకదానికొకటి ఉంది మంచిగా. కానీ అన్నిటికి చూసేవరకల్లా ఎవరికి లేకపోయిందట? దేవుడు చూసింది. అయ్యో, భాషా జ్ఞానం కలిగి అన్ని జంతువులు ఆడామగా ఉన్నాయి, కానీ ఇతనికి కూడా ఉండాలి ఖచ్చితంగా. నా సంకల్పం రావాలంటే ఏముండాలి? దేవుని సంకల్పం సంపూర్ణం కావాలి అంటే ఏముండాలి? దీవించిండు, ఆశీర్వదించాలి, భూమిని నిండించని మొదట దేవుడు చెప్పిండుగా. అది నెరవేర్పు ఎక్కడ జరిగింది? కావాలంటే ఏం కావాలి? ఫలించు, ఆదాము అభివృద్ధి పొందే. ఒక్కడు అభివృద్ధి పొందాడా? భూమిని నిండిస్తారా అండి? అస్సలు అసంభవం. అందుకని ఏం చేసిండు దేవుడు? అప్పుడు చేసిండు. చూడండి ఇక 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చి డొల్లబెట్లే. ఫస్ట్ సర్జరీ ఎవరు చేసినట్టు? ఫస్ట్ ఆపరేషన్ ఎవరు చేసినట్టు? దేవుడే. మీరు గమనించండి, అక్కడే పూడ్చేసి డొల్లబెడితే ఇదైపోద్ది. పూడవాలి ఖచ్చితంగా. ఇదే బైబిలేనండి దేనికైనా ప్రేరణ. మీరు గమనించండి, అక్కడ ఏం చేసిండు? పూడ్చేసిండట, మాంసంతో పూడ్చాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఈ పక్కటెముకను స్త్రీగా నిర్మించెను. ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఇట్లా అంటుండే ఆదాము ఇట్లానను, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. పేరు పెట్టేసుకోండు. నారి అంటే భార్య. మీరు గమనించండి, ఆత్మకు అవసరం అండి భార్య? మూర్ఖులు కాకపోతే ఆత్మకు అవసరం అండి, శరీరానికి అవసరం. ఎవరికి సాటి అయిన సహాయం ఎవరి కోసం చేసిండు దేవుడు? ఆదాముకు సాటి అయిన సహాయం అవసరం తప్ప దేవునికి సాటి అయిన సహాయం అవసరమా? దేవునికి అవసరమా అండి? ఇంత మూర్ఖత్వం ఏంటండి? బాగా గమనించండి, ఇంత మూర్ఖత్వం ఎవరికి అవసరం? శరీరానికి సహాయం అవసరం. శరీరానికి అలుపు ఉంది, శరీరానికి పడిపోయే తత్వం ఉంది. మళ్ళీ లేపేటట్టుగా ఉండాలి, ఒకటి పక్కకు ఉండాలి. ఒంటిగా ఉండకూడదు. ఒకటి పడిపోతే ఒకటి లేపుతుంది, పక్కకు ఉండాలి. ఇంకో పురుషుని చేయలే మరి దేవుడు, స్త్రీని చేసిండు. ఎందుకు? ఆయన సంకల్పము మనుషుల పట్ల నెరవేరాలి. మీరు గమనించండి, దీన్ని తీసుకుపోయి మొత్తం దాని అపార్థాలు పెడార్థాలు తీసేసి దేవునికి ఒక భార్య ఉంది, మొత్తం పరలోకంలో ఉందామే, పరలోకపు తల్లి,
రూపకాలంకారంగా రాయబడ్డదాన్ని కూడా వాళ్ళు ఎడబడే అంటే ఒక అపార్థం చేసుకుని మొత్తం వాడు కాటేసి అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మంచిగా అపవాది చేత బలంగా వాడబడే వాళ్ళని చెప్పొచ్చు. అపవాది వాళ్ళ మనోడితో గుడ్డితనం కలగజేసింది. ఎందుకంటే మనకు 4:4 ఉంటుంది కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయుల 4:4 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రము గుడ్డితనము కలగజేసెను. ఈ యుగ సంబంధమైన తర్వాత కళ్ళ గుడ్డితనం మనోనేత్రము పొడిచేసిన తర్వాత వాడు ఏమంటాడు? 2 4 అని మనం అంటాం. వాడేమంటాడు? 2 ఏమైపోతాయి? 4 అంటే వాడు 3 అంటాడు. 3 ఎందుకు కావద్దు? ఒక జంతువుకు 4 ఉన్నాయి రా బాబు కాళ్ళు అంటే 3 కాళ్ళతో ఎందుకు పరిగెత్తది? అట్లా కూడా ఎత్తుతుంది. అంతే. 2 ముళ్ళు 6 మనం అనుకో, 2 ముళ్ళు 5 అయితే నువ్వు 6 అంటున్నావు ఎందుకు అంటాడు. అంతేనా? ఈ పనికి మాన్యం వాదన అంటే బైబిల్కు సరిపోదు వీళ్ళు చెప్పేది. ఆదాముకు సాటి అయిన సహాయం కావాలని చేసుకుంటూ తప్ప దేవునికి సహాయం బైబిల్ అంతట్లో మీరు గమనించండి. దేవునికి భార్య ఉందని ఒక్క దగ్గర కూడా లేదు. దేవునికి భార్య ఎందుకండి? ఆత్మ నిరాకారుడు, ఆత్మ కోరికలు ఉండవు, ఆత్మకు కోరికలు ఇచ్చలు ఉండవు తెలుసా. అందుకని నేను పరిశుద్ధుడు అని చెప్పుకుంటాడు ఎక్కడైనా సరే. మీరు చేస్తున్న దాన్ని బట్టి నాకు కోపం వస్తుంది. శరీరంలో మిమ్మల్ని ఏమైనా నా పోలిక నా స్వరూపం అనుకున్నా, నా పోలికలో నా స్వరూపంలో పుట్టిన మీరు పుట్టించుకుంటే నేను చేసుకుంటే నా చేతులతో చెక్కుకొని మీరేంటి దుష్టునికి అవయవాలుగా మారిపోతారు. మీ అవయవాలను దుష్టునికి అప్పగించుకునేందుకు, దుర్నీతి సాధనాలుగా అప్పగించుకునేందుకు అని బాధపడిపోయింది. అప్పుడు కోపం వచ్చింది. పాపం చేస్తుంటే నేను ఎందు నిమిత్తం సృష్టించాను, ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించాను, నా చేతులతో చెక్కుకున్నాను. నేను నా చేతులతో చెక్కుకొని నా కళ్ళతో చూసుకొని మిమ్మల్ని ఈ లోకానికి పంపిస్తే మీరు ఇలా భ్రష్టుడైపోయి ఇలా దుర్నీతి సాధనాలుగా మీ దేహాలు మార్చుకొని ఏమైపోయి మీరు మొత్తం అపవాద క్రియలు మీలో కనిపిస్తున్నాయని బాధపడ్డది ఆత్మ. ఎప్పుడు వాడబడాలన్నా, నువ్వు మంచిగా వాడబడాలన్నా ఈ దేహమే. పనికిరాని పనులు చెత్త పనులు చేయాలన్నా ఇదే దేహం. ఈ దేహం ఎవరు నిర్మించారు? దేవుని సంకల్పానుసారంగా పుట్టింది కదా. ఈ దేహాలన్నీ ఆలయాలుగా ఉండవలసిన ఈ మానవ దేహాలు దయ్యాల గృహగా మారిపోతుంది. నొచ్చుకోదా? ఆ ఆత్మ, ఏ ఆత్మ అయితే జీవవాయువు ఊదిందో ఆ జీవాత్మ బాధపడదా? వేదన పడదా? కోప్పడదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు నేను నిర్మించి నా హస్తములతో, నా సుహస్తములతో అపురూపమైన ఆకారాన్ని ఇచ్చి జీవాన్ని పోసి పంపిస్తే అపవాదికి లోనైపోయి అపవాది క్రియలు కనిపిస్తున్నాయి తప్ప నా పరిశుద్ధత, నా యథార్థత, నా నీతి ఇలా బ్రతుకులో ఏమాత్రం లేదని ఆత్మకు వేదన పడదా? అందుకనే నా హృదయము తలంపులో ఏమైపోయినా నేను నొచ్చుకుని నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందిండు. సంతాపం. ఎందుకంటే మనుషుల హృదయములు, తలంపులు, ఊహలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవై ఉన్నాయి. అందుకిచ్చానా నేను నీ తలంపుల్లో ఉండాలనుకున్న నా వాక్యం, నా ధర్మ విధులు నీ హృదయంలో ఉండాలనుకున్నా. ఏమైపోయినాయి? నీ తలంపుల్లోనే నీ ఊహలు లేవు. అంత చెడ్డగా మారిపోయింది. నన్ను బాధించారు. అందుకనే జలపర్యంతో మొత్తం ముంచి చంపేసింది ఆయన మొత్తం. తెలుసా? మీరు ఆలోచించండి. ఇక దేవుడికి భార్య ఉంది అని పనికిమాలిన మాటలు చెప్తారు. దేవుడు నిరాకారుడు అండి, సర్వవ్యాపకుడు, ఆయన మహాశక్తి. ఆయనకు భార్య ఉందని చెప్పు దుర్బోధలు అనేది ఈ స్లమ్ ఏరియాకు మంచిగా నిమ్మలంగా వచ్చేసి ఇవన్నీ పనికిమాలిన మాటలన్నీ చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకోండి. వాళ్ళు ఎవరైతే ఉంటారో వస్తే ఖచ్చితంగా ఓపెన్గా మీటింగ్ పెట్టి విశ్వాసాల ముంగట్నే ఆ వచనాలు వాళ్ళతోనే చదివిపించి వాళ్ళే బుద్ధి చెప్పేటట్టుగా విశ్వాసాలని అంత మంచిగా చెప్పాలి, అంత బలంగా తయారు చేయాలని మొన్న నేను అన్న ప్రభుదాస్ అన్నతోని, జయకుమార్ అన్నతోని, స్టెఫెన్ పాస్టర్తో మాట్లాడినాను. ఇట్లా సంగతి వీళ్ళందరూ వస్తారు. విశ్వాసులు మరి బలహీనుడుగా ఉండి పడిపోతే అదే బైబిల్ తీసుకుని వస్తారు. ఇందులో నుంచి చూపిస్తారు. వేరే దాంట్లో వస్తారు, వాళ్ళు నమ్మరు కదా. దుష్టుడు కూడా మీరు కూడని వేరే తీసుకొచ్చి ఇది అంటే అది కాదు, మేము ఇది నమ్ముతాం కదా, నువ్వు వేరే తీసుకొచ్చినావు ఆ దయ్యం మేము నమ్మమంటారు అని తెలుసా ఆల్రెడీ. ఇందులో పరిశుద్ధ గ్రంథం ఇందులో నుంచి తీసుకొచ్చి ఇందులో ఉన్న వాక్యాలకు వక్ర భాష్యం చెప్తూ వక్రీకరిస్తూ దేవుణ్ణి అవమానపరుస్తూ కించపరుస్తూ అమ్మో ఈమె ద్వారానే వెళ్తిపోతాం. జాంగిల్జా అట ఆమె పేరు. జాంగిల్జా వల్లనే మంచిగా పరలోకం వెళ్ళిపోతాం. భర్తను వదిలేసింది, వీడిని పెళ్లి రెండో పెళ్లి చేసుకుంది. ఈమె స్పిరిచువల్ తల్లి అట, భార్య అట. ఎవరు చెప్పిండు? ఏం కథ? ఏంది పనికి మాలినది? నన్ను పోలి నడుచుకోండి, నన్ను మాదిరి పెట్టుకోండి, నన్ను గురి పెట్టుకోండి ఆయన చెప్తే ఆయనకి ఇవన్నీ ఉన్నాయా? అక్కడే ఆయన చెప్పింది ఏంటంటే సంఘానికి, తనకున్న దానికి, భార్యాభర్తల బంధాన్ని పోల్చి చెప్పిండు. అంతా అపార్థమే చేసుకుంటారు. అందుకనే బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, పవిత్రులకు అన్ని పవిత్రమే, అపవిత్రులకు అన్ని అపవిత్రమే, అన్ని అపార్థాలే, పెడార్థాలే.
ప్రియమైన దేవుని పిల్లరా, చూద్దాం ఎవరి కోసం సాటి అయిన సహాయం ఎవరి కోసం అండి. అప్పుడు 21వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో నుంచి వెళ్ళి ఒక దానిని తీసుకొని ఆ చోటున మాంసం పూడ్చివేసి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగాను ఏం చేసిన నిర్మించిన తర్వాత ఆమెను ఆదాము యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఇట్లా అంటుండు, నా ఎముకలలో ఒక ఎముక, మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడును భార్యగా చేసుకుంటు. మీరు గమనించండి, ఈయనకు అలుపు ఉంటుంది, ఈయన అలసిపోతాడండి. ఎవరికి? ఆదాము. దేహంలో ఉండేవాడికి అలుపు ఉంటుంది, అన్నీ ఉంటుంది. దీనికి కావాలి సాటి అయిన సహాయం. ఎందుకంటే అన్నిటి చూసిండు, ఒక్కరు కూడా లేరట సాటి అయిన సహాయం ఆదాముకు లేకపోయిందట. అప్పుడు చూసి అప్పుడు చేసిండు. వీళ్ళు ఇక్కడనే ఆగిపోతారు, ఫస్ట్ అధ్యాయంలో అవుతారు. మనము అన్నకాడ మరి కింద ఒకటే మరి ఏకవచనం ఉందిగా, నా స్వరూపం అని ఉంటుంది. అక్కడ మన స్వరూపం అన్నాడు, కిందకి వచ్చేవరకు నా స్వరూపం అంటాడు. దేవుని స్వరూపంలో ఆడ మగ ఇద్దరి దేవుని స్వరూపంలో చేసుకుండు. స్త్రీలో ఉన్న దేహంలో ఉన్న ఆత్మ దేవుందే, పురుషుల్లో ఉన్న దేహంలో ఉన్న ఆత్మ దేవుందే. దేహాలకు లింగ వివక్ష ఉంది తప్ప ఆత్మలకు లింగ వివక్ష లేదు. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు పెద్ద అడవి మూర్ఖులు అని చెప్పవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు జరిగిపోయిండు అని చెప్తుండు. మత్తయి సువార్త తీయండి ఒకసారి. యెషయా గ్రంథం చూద్దాం. ఫస్ట్ యెషయా గ్రంథం చూసిన తర్వాత మత్తయి సువార్తకు వద్దాం. 54వ వచనం చూడండి. 54వ అధ్యాయము 5వ వచనం చూడండి. 54 నిన్ను ఇక్కడ ఇక చూడండి, ఇశ్రాయేలుకు ఒక పోషకుడుగా ఒకడు చెప్పిండు, పోల్చి చెప్పిండు ఒక భర్త బాధ్యత ఎలా ఉంటుంది. అది కూడా అపార్థమే. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చాలు, ఒక గిదే చూసుకుంటారు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కదా. దేవునికి భార్య ఉంది, భార్య ఉన్నది, సృష్టించిండు, ఆయనకు భార్య ఉందని చెప్పుడు. కింద వివరణ ఇస్తాడు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు. చూడండి, సర్వలోకమునకు దేవుడైన ఆయనకు పేరు. చూడండి, నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. బాగా గమనించండి. 6వ వచనం కింది లైను, ఇడోబడి దుఃఖ కాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తునీకరింపబడిన యవ్వనపు కాలపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. అంటే ఇశ్రాయేలు పిలుస్తున్నాడు. నువ్వు తునీకరింపబడినావు, ఎందుకంటే నువ్వు భ్రష్టత్వం అయిపోయినావు, అందుకని నేను తునీకరించినావు. అయినా నిన్ను నేను పిలుస్తున్నా ప్రేమతోని, రా అని చెప్తుండు. 7వ వచనం, నిమిషం మాత్రము నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చేదను. మహా ఉద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనై తిని. చూడండి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదునని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలుతో చెప్పుకుంటున్నా ఆయన జనముతో, నా కోపము ఉద్రేకం ఎందుకు పుడుతుందంటే మీరు మంచోళ్ళు కాదు, అందుకే ఆ కోపం వచ్చింది. అయినా కూడా మనం నేను కరుణిస్తున్నా. దేనికి కరుణిస్తుంటేనా? అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చేసిన ప్రమాణం ఉంది కదా, దాన్ని గుర్తు చేసుకుంటుండు. అలా గుర్తు చేసుకొని వీళ్ళను క్షమిస్తుండు. అయ్యో నాకు చాలా ఉద్రేకం కలిగింది, కోపం వచ్చింది, అయినా కూడా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా, రండి అని రూపకాలంకారంగా ఇశ్రాయేలు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే అర్థం ఏంటండి? పోషకుడు, భరించేవాడు, సహించేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు, నిన్ను దరికి చేర్చేవాడు, అన్నీ ఉంటాయి భర్త అనే పేరు. పుట్టిగా తీసుకొని నిజంగానే భర్త అని తీసుకుంటావా? ఆయనకి ఏ అవయవాలు ఉన్నాయి? మరి ఆయనకి దేవుడు ఏమనుంది? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మకి ఏం అవయవాలు ఉన్నాయా? ఈయనకి ఏం బుద్ధి పుట్టిందో మీరు గమనించండి. ఇప్పుడు వేరే హిందూ సంప్రదాయాల్లో బొమ్మలు ఉంటాయి, ప్రతిమలు ఉంటాయి, అవి చూసినావు బాగా. ఏం చూసినాలే? ఆ ప్రతిమలు చూసినాలే. ఎవరికి ఉన్నా కూడా ఇద్దరు పక్క మధ్యన భర్త ఉంటాడు, ఇటుపక్క భార్య, ఇటొక్క భార్య ఉంటుంది. ఎవరు చూసినా కూడా ఒక్క ఆయన ఉంటాడు ఏకపత్ని అని, కానీ మిగతా వాళ్ళందరూ ఇటు 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 ఇద్దరు.
కొంతమందికి 1000 మంది కూడా ఉంటూ ఉంటారు భార్యలు. మీరు గమనించండి, దేవునికంటూ ఆకారం ఉండదు, దేవునికంటూ ఇవన్నీ ఉండవు, రక్త మాంసములు ఉండవు. బైబిల్లో క్లియర్గా చెప్తాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరదని 15వ అధ్యాయం ఉందా లేదా? 15, 52, 53, 54 అధ్యాయ వచనములో మనం చూస్తే 1 కొరింథీలో రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అంటే ఏంటి? రక్తము మాంసములు ఎముకలు ఉండేటి అక్కడ ప్రవేశించవు, అందుకనే చావు. మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండి. నువ్వు ఆత్మగా వెళ్ళాలి తప్ప నేను దేహంతో ఎముకలతో మాంసంతో నేను వెళ్ళిపోతా అంటే కోరికల పుట్టతో ఇక్కడనే భూమి మీదనే, అక్కడ ఏ కోరికలు లేకుండా ఏ ఆశలు లేకుండా నిరంతరం ఒక ప్రకాశవంతంగా ఉంటాం మనం మంచిగా. అది తెలియకుండా అపార్థం చేసుకొని బైబిల్ని వక్రీకరిస్తూ అపార్థాలు పెడార్థాలు తీసి మొత్తం భయంకరంగా విశ్వాసుల మనసులో చేరుస్తూ ఇళ్ళ పొడి తిరుక్కుంటూ ఇవన్నీ పనికి మాలి అని చెప్పుకుంటూ వస్తాడు. ఇక్కడ ఏముందండి? ఇశ్రాయేల్ జనాంగం గురించి చెప్తుండండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త దుఃఖాకరంతురాలైంది, ఆ భార్యను ఎలా పిలుచుకుంటుడు పురుషుడు అన్నదాని మీద మంచి ఈవెంట్ ఇక్కడ ఇస్తుడు. తునీకరింపబడింది ఆ యవన కాలపు ఆ భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. వాడు వదిలేసిండు, అయినా కూడా ఒకడు ఎట్లయితే వదిలేస్తాడో యవన కాల భార్యను తునీకరిస్తే అలా పోల్చి చెప్తుండు, నిన్ను పిలుస్తుండు, అతడు వాత్సల్య చూపుతాడు, ప్రేమిస్తాడు, నిన్ను కాపాడుకుంటాడని తండ్రి అనే దేవుడు ప్రవక్త ద్వారా రూపకాలంకారంగా రాయబడి ఏ మాట అపవర్దాలు చేసుకుంటేనా. అందుకనే పవిత్రులకన్నీ పవిత్రములే, అపవిత్రులకన్నీ అపవిత్రములే. మత్తయి సువార్త చూడండి ఒకసారి 24వ అధ్యాయం. రహస్యంగా వచ్చిపోయిందట ఆయన ఆల్రెడీ. ఎక్కడ వస్తాడు ఏం కథ? వచ్చేటప్పుడు యేసుక్రీస్తు రాకడ సమయం కూడా చెప్పిండండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24 చూడండి. 24వ అధ్యాయం 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. ఈ దొంగలందరూ మొత్తం బయలుదేరుతుంది బ్యాచ్కి బ్యాచ్ అని చెప్పేసి. అబద్ధ ప్రవక్తలు మోసపుస్తారు. అక్కడ ఏమన్నా దొరికినా సాధ్యమైతే ఏర్పరిచిన వారిని సైతము మోసపరచుటకు ఏర్పరచబడిన వారు. అమ్మ క్రీస్తు తెలుసు, అన్నీ తెలుసు, వాళ్ళని కూడా లాగేసుకుంటాడు ఈ దొంగలు. ఇదిగా నేను నీతో ముందుగా చెప్తున్నాను. కాబట్టి ఎవడైనాను అరణ్యములో ఉన్నాడు మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. మీరు బాగా గమనించండి. మెరుపు తూర్పున పుట్టి పరమునకు ఎలాగూ కనబడునో అలాగునే మనిషి కుమారుడు రాకడా అలాగుండును. రాకడ అలాగుంటుంది. తూర్పు ఎలా పుడుతుందండి? ఎలా మెరుపు ఎలా వస్తుందండి? పుట్టి పనమడికి. అందరు చూస్తారా? కొందరు చూస్తారా? అనుషన్హాంగ్ వచ్చినట్టు ఎవరికి తెలుసు అండి? ఎవరికి తెలుసు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందండి 1985లో. యేసుక్రీస్తుకి హార్ట్ అటాక్ వస్తుందా అండి? ఏంది అని పనికిరాని చెప్పుడు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుందా? అవయవంలో ప్రధాన్ని దాని నిమిత్తం ఉంచిండు, అమూల్యమైన రక్తాన్ని కార్చడానికి వచ్చిండు. తెలుసా ఎంతమంది అండి? లహరి కృష్ణ అంటే వాడు వచ్చిండు, నేనే క్రీస్తునండి, ఆడు చచ్చిపోయాడు. అందరు చచ్చిపోతున్నారు. క్రీస్తు రాకడకు కొన్ని సూచనలు ఉన్నాయి తెలుసా? ఆయనకు ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధనల నుంచి ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రవచనాలు ఉన్నాయి ఆయన గురించి. అన్నీ నెరవేర్చబడ్డాయి యేసుక్రీస్తు బ్రతుకులో 33 సంవత్సరాలలో. ఆయన 3.5 పరిచర్యలో ఈ వచనాలన్నీ నా గురించి అన్నట్టుగా ఆ వచనాలు పోల్చి చెప్పుకున్నాడు మొత్తం. మరి ఈయనకి ఎక్కడున్నాయి? అనుసంధానంకి ఎక్కడున్నాయండి? లేదు కదా. ఆయన వేసుకొని వస్తుండే మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు. 1985లో గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అలాంటి వాడిని క్రీస్తుని చేసిరు. బైబిల్లో ఇన్నున్నాయి. ఎందుకంటే భుక్తి కోసం అండి. వాళ్ళు ఇచ్చే కుక్క అంటే ఏమేంటి? వెంగిల వ్యక్తుల కోసం. అందుకనే బైబిల్లో కూడా ఉంది నిజమైన సామెత, కుక్క తమ వాంతికి తిరుగునట్లు, కడగబడిన పంది పోయి బురదలో దొరికినట్టు
మన మొదటి స్థితి కడపడి స్థితి అంత భయంకరంగా, మొదటి స్థితి కంటే కడపడి స్థితి అంత భయంకరంగా ఉంటుందని చెప్పిండు. పేతురుగాడు పోల్చి చెప్తాడు, సామెత చెప్తాడు, అది నిజమే. క్రీస్తులోకి వచ్చి కొద్ది కాలం ఉన్న తర్వాత, ఇవన్నీ ఉన్న తర్వాత ఏమైంది? ఇది కాదు, అది స్థిరత్వం లేని మనసులో. కుక్కకు స్థిరత్వం ఉంటుందా? ఎవడో పిలిచినట్టే అక్కడ కుడుతుంది, మళ్ళీ మళ్ళీ ఇడిపోతుంది. అంటే కుక్కకున్న లక్షణాలు అన్నమాట. దానికి ఎవడు పిలువడు, ఎవడేం చేయడు, ఓ ఉరుకుతుంది అక్కడ దాకా, మళ్ళా ఉరుకొస్తుంది. దానికి స్థిరత్వం ఉంటుందా? ఉండదు. యేసుక్రీస్తు నిజంగా నీకు తెలియకపోతే ఈ కుక్కకున్న బుద్ధిలో వస్తాయి తెలుసా. ఎవడు చెప్తే అదే నమ్ముతావా? బైబిల్ పట్టుకొచ్చి ఇది ఏది చెప్తే అదే చెప్తావా? అపవాది గురించి కూడా చెప్పిన మాటలు ఉన్నాయి. అపవాది కూడా దేవునితో మాట్లాడింది. యోబు గ్రంథంలో మాట్లాడలే? యోబు ఇది నిజమా అంటే, యోబు యథార్థమంతుడు అంటే, అతనికి అప్పగించినవయ్యా, మంచిగా పనివారిని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, చుట్టూ కంచె వేశావు, ఏంటి ఆయన మంచిగా, ఒక్కసారి నాకు అప్పగిస్తావా? దేవుని మాటలు ఉన్నాయా? అపవాది మాటలు ఉన్నాయా? మనుషుల మాటలు కూడా. యోబు గారు స్నేహితులు ఎలా మాట్లాడతారు? నిందించేటట్టు మాట్లాడతారు. యోబు స్నేహితులు యుక్తంగా నువ్వు మాట్లాడలేదు, నా స్నేహితుడైన యోబు గురించి మీరు మంచిగా యుక్తంగా మీరు మాట్లాడలేదు, మీరు బలి అర్పించండి, అతడు యోబును మీ గురించి ప్రార్థన చేస్తాడు, అప్పుడు మీకు ఆ ఉగ్రత మీది రాకుండా అయిపోద్దని చెప్తాడు. అందరి ఉన్నాయి మాటలు. ఇది ఎవరు మాట్లాడుతారు, ఎవరితో మాట్లాడుతారు, సమయము సందర్భము మనకు అర్థం కావాలి. అర్థం కాకుండా గుడ్డెత్తి చెల్లెలు పట్టిపోతే ఎట్లా? ఇక్కడ ఏమంటాడు? తూర్పునట, ఎక్కడట? పుడుతుందట, పనమట ఇదైపోతుంది, మెరుపు కనబడినట్టు నేను వస్తాను ఖచ్చితంగా అని చెప్తుండు. అంటే దొంగలుంటారు అని చెప్పిండు, నేను ఇలా వస్తాను, మనుష్య కుమారుడు ఇలా వస్తాడు అని చెప్తున్నాడు. మీరు గమనించండి. మార్కు సువార్త చూడండి ఒకసారి, అందులోనే ఆయన ఎట్లా వస్తాడని చెప్పిండు. 13వ అధ్యాయం 20వ వచనం, 13:20. ప్రభు ఆ దినమును తక్కువను చేయని ఎడల ఏ శరీరం తప్పించుకున్నదు పోవును, ఏర్పరచబడిన వారి నిమిత్తమును, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తమును ఆయన ఆ దినములను తక్కువ చేసును. కాగా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు చూడండి, అది మత్తయి సువార్త చదువుకుంది, ఆ అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచిన వారిని సైతము మోసపరచుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగానే, నేను ముందుగానే చెప్తున్నా, ఈ జరగ ముందే చెప్తున్నా. భూత వర్తమాన భవిష్యత్తు తెలుసు కనుక యేసుక్రీస్తుకు ముందే చెప్తుండు. ఆ దినములలో చూడండి, ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినీయడు, ఆకాశములో నక్షత్రములు కదిలింపబడు, రాసులు నక్షత్ర రాసులు రాలును, ఆకాశం మందులై శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు, బాగా గమనించు, అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చేట చూచెదరు. చూచెదరు అంటే అందరూ వస్తారు, మేఘారూఢుడై వస్తారు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతయు, చూడండి ఏమంటాడు, భూమి అంతయు మొదలుకొని ఆకాశం ఉన్నంత వరకు నలుదిక్కుల నుండి తమ ఏర్పరచుకున్న వారందరినీ పోగు చేసును. ఏంటట? అందరు వస్తారు ఆయన వచ్చేటప్పుడు అని చెప్తుండు. అందరు చూస్తారు, రహస్యంగా రారు. ఈ దొంగ వల్ల వస్తానంట అన్నది ఇది వేరే మళ్ళీ సందర్భం. దొంగ వచ్చినట్లు అంటే మీరు ఊహించే రకంగా నేను వస్తా, కానీ వచ్చినప్పుడు చూస్తారు, కానీ మీ ఊహకు అందని విధంలో నేను వస్తా అని చెప్పిండు. దొంగ వచ్చినంటే అవపడకుండా వచ్చాడు కాదాడ, అపార్థం చేసుకుంటారు మూర్ఖులు అంతే. దొంగ వచ్చినట్లు నా లాకడ ఉంటుంది అన్నాడు. దొంగ వచ్చినట్లు అంటే అర్థం ఏంటి? వచ్చే దొంగ ఎప్పుడు వస్తాడో మీరు ఊహించరు కదా, మీరు ఊహించని విధంగానే దొంగ వచ్చినట్లు నేను కూడా మీరు ఎవ్వరు ఊహించని విధంగా సడన్గా వస్తే అప్పుడు చూస్తారు. రొమ్ము కొట్టుకున్నా ఏం చేసుకున్నా ప్రయోజనం ఉండదు. మెలకువగా అడిగి ప్రార్థన చేసుకోండి, మెలకువగా ఉండండి అన్న చెప్పిన సందర్భం అది. మీరు గమనించండి. దీన్ని చూపించి ఒక దాన్ని చూపిస్తారు డైరెక్ట్. గలతీ పత్రికలో వాళ్ళు చూపిస్తారు. గలతీ పత్రిక ప్రకటన గ్రంథం ముగించుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 25 వచనం చూస్తారు, 25, 26 వచనం చూపిస్తారు.
మనం 25, 20 వచనాలు చదివినాక పైనుంచి చదువుతాం. 24 కాదు, ఫస్ట్ 25, 26 చదవండి. 25 చదివినాను. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. ఇది పట్టుకుంటారండి వాళ్ళు. అది మనకు తల్లి. మీరు గమనించండి. మరి ఇక్కడ కూడా భూమి మీద ఉన్నది మనకు తల్లి అని ఉంటుంది. యెరూషలేము మహారాజు పట్టణము, అది మనకు తల్లి. సియోను కుమారి, అన్ని రూపకాలంకరంగా పోల్చబడ్డాయి. మీరు గమనించండి. పైనుండి యెరూషలేము అది మనకు తల్లి అనే వరకు పైన తల్లి ఉన్నది. దేవుడికి భార్య ఉన్న దేవుడమ్మ. దేవుడికి భార్య ఉంది, ఆమె దేవుడమ్మ. ఆమెను మొక్కాలి, ఆమెను సేవించాలి. రూపకాలంకారంగా తెలియదా? 24వ వచనంలో చదివిపితే అప్పుడు బాబు ఇదే చదివిపించిండు వెంకటేష్. అప్పుడు కూడా ఎవరే మరి ఇది 2 నిబంధనలు ఇద్దరి గురించి ఉన్నది, మీరేం దాని వరకు సపోర్ట్ చేస్తలేరు దుర్మార్గులు. మీరు గమనించండి. ఈ సంగతులు మీరు గమనించండి. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలకు 2 నిబంధనలు. ఆగరెవరు? సీనాయి కొండ మీద ఇవ్వబడింది, అంటే పాత నిబంధన. స్వతంత్రులు ఎవరు? పైనుండి చేయబడింది. దేవుడే దిగి వచ్చి నూతన నిబంధన, తన రక్తం వలన కొత్త నిబంధన. ఏది ఈ కొత్త నిబంధన చేసింది? ఎవరండి? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చేసిన నూతన నిబంధన. అదే పైన యెరూషలేము పైనుండి వచ్చింది. అదే వాక్కు, దేవుని వాక్కు. ఇక్కడికి వచ్చి కొత్త నిబంధన చేసింది ఎవరు? యేసుక్రీస్తు. పాత నిబంధన దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం అని మర్చిపోవద్దు. పాత నిబంధన దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము, అది దాస్యములో ఉంచబడింది. దాస్యం కింద ఉన్నది అది పాత నిబంధన మొత్తం 39 పుస్తకాలు. కింది వచ్చింటున్నాను. ఈ స్త్రీలు 2 నిబంధనలకు 2 నిబంధనలు ఉన్నారు. వాటిలో ఒకటి చూడండి, అది ఆ వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది. దాస్యములో ఉండుటకును పిల్లలు కనుడు. ఇది ఆగరు. ఈ ఆగరును అన్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. స్త్రీ కూడా కాదు, సీనాయి కొండయే. ఈ 2 స్త్రీలు నిబంధనలకు సాదృశ్యం. అది అలంకార రూపకం అని చెప్పింది కదా. అంటే నిజంగానే ఇక్కడ సారా కాదు, అక్కడ ఆగరు కాదు. కొండ అవుతుందా? ఆగరు కొండనా? రూపకాలంకారంగా రాయబడ్డరు. కొత్త నిబంధనకు ఒకరు, పాత నిబంధనకు ఒకరు. విశ్వాసులకు తల్లి ఎవరు? సారమ్మ మారింది. అందరిని కన్నదా? కొందరిని కన్నదా? ఒక్కరిని కన్నది. మరి ఆకాశపు నక్షత్రముల వలె అన్నారు. ఎంతమంది వచ్చారు? ఒక్కడు వచ్చిండు అంతే. మరి విశ్వసించిన వాళ్ళందరూ, విశ్వాసంలో ఉన్నవారు అందరికీ ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. తండ్రిని చేసిండు దేవుడే అబ్రహామును. విశ్వాసులందరికీ తల్లి ఎవరు? సారా. అంటే వారు కన్నది ఒక్కడనే, మరి వచ్చింది మాత్రం విశ్వసించిన వాళ్ళందరూ వాళ్ళకి ఏమవుతారు? అది దేవుని ప్రణాళిక అండి, దేవుని ఉద్దేశం. ఆ తల్లి అనవరక తల్లి, పిల్ల అనవరక పిల్ల. ఏంది అన్ని అపార్థం చేసుకురు అంతే. ఈ 2 నిబంధనలకు సాదృశ్యమైన రూపకాలంకారంగా రాయబడి 2 నిబంధనలకు సాదృశ్యమై ఉన్నది. దానికి దీటై ఉన్నది పరలోకము. అంటే యెరూషలేము రూపకాలంకారంతో పోల్చబడిందని మనం అపార్థం చేసుకునే పని లేదు. అది స్వతంత్రురాలుగా ఉన్నది అంటే పైనుంచి వెళ్ళి వచ్చింది. దాస్యపు సంఖ్యలు తెంపిండా? దాస్యం అనే కాడు తీసేసిండా లేదా? దాన్ని పరలోకపు అంటే అది యెరూషలేము తల్లితో పోల్చిండు. అంతేగాని అక్కడ భార్య ఉంది, దేవుడు ఇట్లా కాదు. సతి సమీపంగా వచ్చేసిండు మొత్తం. ఇప్పుడు యేసుక్రీస్తు అని చెప్పే బోధలు కూడా ఉన్నాయి. మీరు గమనించండి. కిందికి వచ్చింది చూడాను 25. దాని పిల్లడితో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. కింది వచ్చిన అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పట్టణము వర్ణిస్తాడు తెలుసా? 21వ అధ్యాయంలో ఆ గుమ్మములు 12 గుమ్మములు పునాదులు. మరి ఆ పున్నములు ఆ గుమ్మములు ఉంటాయా? సిరియా అయితే ఈ గుమ్మములు ఎందుకు? ఈ రత్నాలు ఎందుకు? ఈ అలంకరణ ఎందుకు ఉంటుందా అంటే అట్లా? కింది వచనం చెప్తుంది 28వ వచనం చూడను అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడును ఆత్మను బట్టి పుట్టినవాడును ఎలాగూ హింస పెట్టనో
ఇప్పుడును అలాగనే ఏమైపోతుంది, జరుగుచున్నది. ఇదును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. ఏమంటది? ఎవరిని? ఇస్సాకుతో ఈయన ఏమని చేస్తాడు? ఇస్సాకుతో ఇస్మాయిల్ ఏం చేస్తాడు? తమ్ముతో పరీక్ష ఆడతారా? ఏలన చేస్తుంటాడు. వాడు పెద్దోడు కదా, ఇస్మాయిల్ పెద్దోడు, ఈయన చిన్నోడు. చూసే వరకు సారమ్మ చూస్తుంది, తట్టుకోలేకపోద్ది సారమ్మ. దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. ఆది కాండం రాయబడ్డ మాట ఇక్కడ తీసుకొచ్చి చెప్తుండు. ఇగో ఇలా ఉంది, దానివల్ల ఇప్పటికీ హింసే. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా అలాగనే ఉంది. స్వతంత్రాల కుమారులు ఎవరు? మనం స్వతంత్రాల కుమారులు ఎవరు? కొత్త నిబంధన కింద ఉన్నవాళ్ళు. పాత నిబంధన పాటిస్తున్న వాళ్ళు ఎవరు? దాస్యంలో ఉన్నవారు, ఆగరు పిల్లలను పడుతున్న వాళ్ళు. దానికి సంబంధించి అందుకనే ఈ 2 నిబంధనలకు సాదృశ్యమై ఉన్నవి. స్త్రీలు కాదు, రూపకాలంకారంగా రాయబడ్డ మాటలు అని చెప్తుండు. 29 చూడండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగా హింసించనో ఇప్పుడును అగో ఏం చేసినాట? ఆత్మను బట్టి పుట్టినవాడిని శరీరం మందు పుట్టినవాడు ఏం చేసిండు? ఆత్మను బట్టి పుట్టినవాడిని హింసించిండట. ఆత్మను బట్టి పుట్టినవాడిని శరీరం నుంచి వచ్చినవాడు హింసించిండట. ఇప్పుడును అలాగనే జరుగుతుంది. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రుల కుమారునితో పాటు వారసుడిగా ఉండడు కాగా సహోదరులారా, మనం స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాము. క్లారిటీ ఇచ్చేసిండు. మొత్తం పాపం అనే దాసం కింద ఉన్నామా? తీసేసిండు మొత్తం. అదంతా యేసుక్రీస్తు తీసేసిండు కదా, కొట్టేసిండు కదా మొత్తము. ఆ పాపం అనే దాస్యము అవన్నీ శరీర సంబంధమైన పండుగలు, సున్నతులు, 7 పండుగలు ఉంటాయి వాళ్ళకు. ఆ 7 పండుగలు మొత్తం అన్ని శరీర సంబంధం అన్నిటి శరీరం ద్వారా కొట్టేసిండు, తీసేసిండు. నూతన నిబంధన ఇచ్చేసిండు మంచిగా. పైనుండి వచ్చేసింది ఈ వాక్యమే ఒక ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి నిబంధన చేసిండు. ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన చేసిండా? స్వతంత్రురాలు. దాస్యం అది దేవదూతల ద్వారా పలకబడింది మొత్తం. ఇది స్వయంగా ఆయన చేసిందేనా మొత్తం. తేడా తెలుసుకోవాలి. మీరు గమనించండి. ప్రకటన గ్రంథము ఇక్కడ ఏంటంటే ఇక డైరెక్ట్గా ఈమె తల్లి, అక్కడ ఆ పెళ్లి కుమార్తె, అది సంఘానికి పరిశుద్ధులు వారు దాన్ని అలంకరించుకొని ఎదుర్కొన్న సందర్భం అండి. అది కూడా 21వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అక్కడ రాయబడ్డ సందర్భం 21వ అధ్యాయం మొదటి వచనం. నేను నూతనమైన యెరూషలేమును, నేను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్ళు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగువచ్చుట సూచితిని. ఎవరండి? మీరు గమనించండి. నూతన అంటే సంఘానికి పోల్చి చెప్తుండండి. అలంకరించుకోవాలి, అది సాధువైనట్టు మృదువైనట్టు గుణమైన అక్షయమైన అలంకరించుకోవాలి. ఇక్కడనే సిద్ధపాటి ఉండాలి ఖచ్చితంగా. పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి అంటే పరిశుద్ధులు. ఈ పరలోకం నుంచి వచ్చిన ఏ వాక్యం అయితే రూపకంగా వచ్చింది కదా, ఆ వరుణునికి కోసము ఇక్కడ సంఘము అది పరిశుద్ధమైంది, సిద్ధపడి ఉండాలన్నట్టుగా దాని గురించి చెప్తున్నాడు. కింది వచ్చిన చూడను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడున్నది. దేవుని నివాసం మనుషులతో కూడున్నది. ఆయన వారి ప్రజలై ఉందరు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మీరు గమనించండి. ఇక్కడ కింద చెప్తున్నాడు, ప్రతి కన్నీటి బాసు బిందువు తుడుచును ఆయనే. మరణమై ఉండదు, దుఃఖమైన ఉండదు, ఏడుపైన ఉండదు, వేదనయు ఇకను ఉండదు. మొదటి సంగతులు గతించిన స్వరము నేను వింటున్నాను. ఈ ఆత్మవశుడై ఉండి నేను చెప్తుండు. మనం ఎక్కడి నుంచి 21 వచ్చిన చూడండి. ఆ 12 గుమ్మములు ఎలా అలంకరింపబడాయో, ఆ యెరూషలేము తల్లి అంటారు కదా, ఆ పట్టణానికి అలంకరణ ఇచ్చిండు. ఆ రూపకాలంకారంగా మొత్తం ఇక్కడ చూపించిండు చూడండి. దాని 12 గుమ్మములను 12 ముత్యములతో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కప్పబడి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన
స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం ఉన్నారు. దేవాలయమే ఉన్నారు. ఇక్కడ దేవుడు అమ్మ ఎక్కడ ఉందో, మరి దేవుని భార్య ఎక్కడ ఉందో ఎక్కడ కనిపించలేదు. ఆ పట్టణములో మీరు గమనించండి, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనులు బాగా గమనించి 24 జనులు దానికి వెలుగు వద్దకు సంచరించెదరు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. చూడండి, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు రాయబడిన వారే దానిలోనికి ప్రవేశించుదురు. కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమునైనను జరిగించేవారు ఎవరును దానిలోనికి ప్రవేశింపరు. 12 గుమ్మాలేంటి, ముత్యాలేంటి, అన్నేంటి రూపకలంకరంగా వాడాయి. మీరు గమనించండి, ఇది సంఘం గురించి అది అలంకరింపబడి యేసుక్రీస్తు రాకట్లో తీసుకొని పోతాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది చూడండి, 7వ వచనం 1వ అధ్యాయం. ఆయన వచ్చినప్పుడు ఎట్లా కొట్టుకుంటారో చూస్తాడు చూడండి. ఆయన 2వ రాకట్లో 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన ఇదిగో, మీరు గమనించండి, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూసును. ఆయన పొడిచిన వారును ఆయన చూసును. భూజనులందరూ ఆయనను చూచి ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుందరు. మీరు గమనించండి. ఆమెన్ అంటే అందరు చూస్తారా? కొందరు చూస్తారా? పొడిచిన వాడు కూడా చూస్తాడా? గీట రహస్యంగా ఎందుకు వస్తాడు ఆయన? అందరు చూస్తారట, ప్రతి నేత్రం చూస్తాడట. భూమి మీద అప్పటికి యేసుక్రీస్తు రాకట్లో బతుకున్న ప్రతి ఒక్కడు చూడాల్సిందే. సమాధులని తెరవబడవలసిందే. అన్ని సమాధుల నుంచి లేచి రావాల్సిందే ఖచ్చితంగా. మీరు గమనించండి, వాక్యాన్ని అపార్థం చేసుకొని కలిపి చెరిపి దొంగ బోధకులు దొంగ మాటలు చెప్పుకుంటూ భయంకరంగా ఏర్పరిచిన వారిని సైతం సాధ్యమైతే మోసపరచుటకై వస్తారంటారు. నిమ్మలంగా ఇళ్ళకి వచ్చి తలుపు కొట్టి ఉన్నరా బయట అడుగుతారు. క్రైస్తవులు ఉన్నాడు, క్రైస్తవుల దగ్గరికే వచ్చి వాక్యం చెప్తాడా? రక్షింపబడడానికి ఎందుకండి? నశించిపోతున్న ఆత్మల దగ్గర పోయి వాక్యం చెప్పారు. కానీ ఈ దొంగలు అంటే వీళ్ళు చెప్పేది అంత తప్పుడు బోధ, తప్పుడు విధానం. దేవునికి భార్య లేదు. అక్కడ కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వలె సంఘము పరిశుద్ధులు అలంకరింపబడి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక రాజ్యంగాను యాజకులుగాను వెళ్ళిపోతారు. ఖచ్చితంగా అప్పగిస్తాడని ఉంటుంది. యేసుక్రీస్తు తీసుకుపోయి ఆయనకు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను తండ్రికి అప్పగించును. పరిశుద్ధులను మొత్తం పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఆయనే. రూపకాలంకారంగా ఒక భర్త ఒక భార్యని ఎంత బాధ్యతగా చూసుకుంటాడో నేను అలా చూస్తున్నానని అదే 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 27 నుంచి మొత్తం వర్ణన ఇస్తాడు. మొత్తం సంఘానికి క్రీస్తుకున్న బంధము, అదే భార్య భర్తల బంధం కూడా మంచిగా విడమర్చి చెప్పేసింది అక్కడ. మంచిగా ఆయనకు భార్య అనేది లేదు. ఎందుకంటే ఆత్మ, యేసుక్రీస్తు కూడా ఆత్మే. శరీరాన్ని ధరించుకుంది ఎందుకంటే మనిషిలా పాప పరిహార బలియాగంగా పాపానికి బలి ఇవ్వడానికి ఆయన బలిచ్చి మనలందరినీ కొనడానికి అమూల్యమైన రక్తం ద్వారా పసకా బలి పశువుగా ఆయనే వచ్చి వధింపబడ్డాడు. మొత్తం ఇక ఏం లేదు అక్కడ. మొత్తం మనకు ఎక్కడికి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మొత్తం ఈ 2 ఉంటుంది. పసకా ఎందుకు, కోడల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు ఈ రక్తం ఎందుకు మనిషి పాపాన్ని తీయలేకపోయింది అనేది అక్కడ మొత్తం వివరణిస్తాడు. మొత్తం ప్రతిదానికి సమాధానం ఉంది బైబిల్లో. కానీ దొంగలు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి. మంచిదండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు నిరాకారులు తండ్రి, సర్వవ్యాపకులు, నిరంతరము నాయన మీరు ఆత్మ. ఆకాశాలు సైతము పట్టజాలనంత ఆకారం, ఆత్మస్వరూపం తండ్రి. అపార్థం చేసుకొని తండ్రి నాయన లేఖనాలను వక్రీకరిస్తూ అపార్థం చేసుకొని పెడార్థం తీస్తూ మనుషుల మనసును చెరుపుతున్నారు. అవ్వ మనసును సాతాను చెరిపినట్లు ఈనాడు ప్రతి మనిషి మనస్సును చెరపట్టి క్రీస్తు సర్వతర నుండి నాయన తీసుకెళ్ళిపోతున్నాడు.
నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మనిషిని మేల్కొల్పండి నీ ఆత్మ ద్వారా తండ్రి. ప్రతి మనిషి సత్యాన్ని గ్రహించి సత్యములో నాయన వాళ్ళు నాటబడి ఉన్నతంగా నాయన మరి వాళ్ళ ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ తండ్రి ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి నాయన. ఆత్మీయ విషయంలో బలహీనులుగా లేకుండా బలవంతులుగా అపవాది వేస్తున్న అగ్నిబాణను ఆర్పుటకు శక్తిమంతులగునట్లు మీరిచ్చిన శస్త్రాలు ధరించుకొని నిలబడి అపవాదిని ఎదిరించే సామర్థ్యం కలిగి ఉండేటట్టుగా ప్రతి బిడ్డను సిద్ధపరచమని నిండు మనసుతో వేడుకుంటూ నాయన నీ బిడ్డలమైన మమ్మల్ని మేము నీ కరుణాస్తాలకు అప్పగించుకున్నాం. ఇన్న వాక్యము నీ పిల్లల హృదయ అంతరంగంలో ముద్రించి నీ మహిమ కొరకు తండ్రి మేమందరం ఒక సాధనాలుగా పనిముట్లుగా పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ కరుణా హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడైండి సర్వసత్యంలోనికి నడిపించును గాక. ఆమేన్. అందరికీ